ఆ! నా నా వాయిస్ క్లారిటీ ఉంది గదా! హలో! క్లారిటీగానే ఉందన్నయ్య. ఓకే. ఓకే. యాహ్! హ్మ్. నా పేరు మణిదీప్. నేను గుంటూరు నుంచి అండ్ ప్రెజెంట్ అయితే చెన్నైలో ఒక ఐటీ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. అండ్ నేను మెడిటేషన్‌లోకొచ్చి ఎగ్జాక్ట్‌గా 1 ఇయర్ దాటింది. అండ్ నాకు మెడిటేషన్ ఇంట్రడ్యూస్ చేసింది ఐశ్వర్య ద్వారా వాళ్ళ మదర్ నాకు ఇంట్రడ్యూస్ చేశారు. నేనైతే ప్రతిరోజు గూడా ఏ రోజు తప్పకుండా ప్రతిరోజు మెడిటేషన్ అయితే చేస్తూ ఉన్నాను. అండ్ సో, ఈ మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాతయితే ఐ మీన్ నాలో అయితే నాకు చాలా చేంజెస్ ఉన్నాయి. సో, నేను కేవలం మెడిటేషనే కాకుండా మెడిటేషన్ చేస్తూ స్పిరిచ్యువల్‌గా గూడా అంటే నా ఓన్ ఇంట్రెస్ట్‌తో కొన్ని టాపిక్స్ మీద నా అంతట నేను ఎక్స్‌ప్లోర్ జేశాను. అందులో ఒకటేంటంటే మైండ్‌ఫుల్‌నెస్. అంటే మనకి అచ్చ తెలుగులో వచ్చేసి పూర్వికత అంటారు. మైండ్‌ఫుల్‌నెస్. మైండ్‌ఫుల్‌నెస్ ఏంటి? ఎక్కడ హెల్ప్ అవుతది మనకి మెడిటేటర్స్‌కి? అండ్ దానివల్ల బెనిఫిట్స్ ఏంటి? మనకి ఈ మైండ్‌ఫుల్‌నెస్ ఉండటం వల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి? నేనైతే వీటి గురించి చెప్దాం అనుకుంటున్నా. అండ్ వీటిలో గూడా మైండ్‌ఫుల్‌నెస్‌లో నేను ప్రాక్టికల్‌గా కొన్ని ఎక్స్‌ప్లోర్ చేశాను. నేను వాటి గురించి గూడా ఇంక్లూడ్ చేసి చెప్తానిప్పుడు. ఫస్ట్ మైండ్‌ఫుల్‌నెస్ అంటే ఏంటంటే ఆహ్, మనం ప్రెజెంట్‌లో ఉండటం. ప్రెజెంట్‌లో ఉండటం అంటే ఈ మైండ్‌ఫుల్‌నెస్‌ని ఎట్లా చెప్పొచ్చంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడేంటంటే మనకి నైట్ అందరికి డిన్నర్ టైమ్. డిన్నర్ చేస్తూ ఏం చేస్తుంటాం సైమల్టేనియస్‌గా ఎయిదర్ టీవీ చూస్తుంటాం లేదా మొబైల్స్ పట్టుకొని దాంట్లో రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇట్లా చూస్తూ ఉంటాం. అండ్ అదే కాకుండా ఒకవేళ ఇలా ఎంటర్‌టైన్‌మెంట్ కాకపోయినా గానీ అన్నం తినేటప్పుడు ఏం చేస్తామంటే తర్వాత ఏం చేయాలి? రేపేం చేయాలి? నెక్స్ట్ ఏంటి నా లైఫ్‌లో? అని చెప్పి ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఏంటంటే మనం ఆహ్, ప్రెజెంట్ ఉన్నదాన్ని మీద ఫోకస్ పెట్టకుండా ఫ్యూచర్‌లో జరగాల్సిన వాటి గురించి ఆలోచించుకుంటా ఉంటాం ఒకటి. రెండోదేంటంటే ఆల్రెడీ పాస్ట్‌లో జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటాం. మనమేంటంటే అలా చేయటం వల్ల ప్రెజెంట్‌లో ఉండట్లేదు. ఎయిదర్ ఆల్రెడీ జరిగిపోయిన దాన్ని ఎవరు మార్చలేరు. లేదా ఫ్యూచర్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తూ ఉంటాము. అది ఇంకా మన చేతుల్లో లేదు ఫ్యూచర్ అనేది. సో, ఈ రెండిటికి ఈ రెండిటి గురించి ఆలోచించకుండా ప్రెజెంట్‌లో ఉండటానికే ఈ మైండ్‌ఫుల్‌నెస్ అనేది హెల్ప్ అవుతుంది. సో, ఎలా అంటే మైండ్‌ఫుల్‌నెస్ ఆహ్, ఇప్పుడు మనం ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఆహ్, డిన్నర్ చేస్తున్నాం. అన్నం తినేటప్పుడు ఏమీ ఆలోచించకుండా, ఏ అదర్ యాక్టివిటీస్ చేయకుండా మనం ఓన్లీ తినే దాని మీదే ధ్యాస పెట్టాలి. అంటే మనం కలిపే దాంట్లో, అన్నం కలుపుకునే దాంట్లో, తినే దాంట్లో అంటే తినేటప్పుడు ఏం చేస్తాం, ప్రతి ఒక్క ముద్దని గూడా ఆస్వాదించాలి. అంటే మనం నమిలే ప్రతి ఒక్క మెతుకును గూడా మనం ఆహ్, ఎలా నములుతున్నాం, ఏంటి అనేది ప్రతి ఒక్కటి మైండ్‌ఫుల్‌గా మనం ఆలోచించటం అనేది చేస్తే ఏమైతదంటే, నువ్వు ప్రెజెంట్‌లో ఉన్నట్టు అండ్ అప్పుడు నీకేమైతదంటే, ఎప్పుడు రెగ్యులర్‌గా తినే అన్నానికి అండ్ ఇప్పుడు మైండ్‌ఫుల్‌నెస్‌గా తినేదానికి డిఫరెన్స్ అనేది ఉంటదనమాట. అంటే నీకిక్కడ ఏమైతదంటే, టేస్ట్ బడ్స్ అంటే నీకు ఆ కూరలో ఉప్పు, కారం ఇవన్నీ సరిపోనియా లేదా? ఇదంతా గూడా నీకర్థమైతదనమాట. ప్రతి ఒక్క ముద్దని గూడా ఆస్వాదిస్తూ తినొచ్చు. ఇలాగే మనం ఏంటంటే మైండ్‌ఫుల్‌నెస్ అనేది ఆహ్, నాట్ ఓన్లీ ఫర్ ఆహ్, ఇలా తినే దాంట్లోనే కాకుండా ప్రతి ఒక్క అంశంలో గూడా. అంటే మైండ్‌ఫుల్‌నెస్ వాకింగ్ అంటారు. అంటే ఏంటి మనం మామూలుగా జనరల్‌గా క్యాజువల్‌గా ఏదో ఒకటి ఆలోచించుకుంటూనో, మాట్లాడుకుంటూనో నడుస్తూ ఉంటాం. అలా కాకుండా
మనం బుద్ధితో నడవాలి. అంటే ఎట్లా అంటే నేను ప్రాక్టికల్ చేసింది ఎట్లా చేశానంటే, సో నడిచేటప్పుడు స్లిప్పర్స్‌తో నడిచాను. సో అప్పుడు ఎలా ఉంది ఫీల్? చెప్పులు తీసేసి వేడిగా ఐ మీన్ మనకి ఎండ పడుతూ ఉంటుంది గదా! ఆ వేడిలో నడుస్తూ ఉంటే మనకి ఆ ఫీల్ ఎలా ఉంటుంది? అలాగే డిఫరెంట్ సర్ఫేసెస్ అనమాట. వాటర్‌లో నడిస్తే ఎలా ఉంటుంది చెప్పులు లేకుండా? అలాగే మట్టి రోడ్‌లో చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది? సో, ఇవన్నీ ఏంటంటే, మనం మైండ్‌ఫుల్‌నెస్‌తో ప్రతి ఒక్క పని చెయ్యాలి. అంటే మనం నడుస్తుంటే ప్రతి మన ఫోకస్ అనేది నడక మీద ఉండాలనమాట. మనం అడుగు ముందడుగు దేని మీదేస్తున్నాం? ఏ సర్ఫేస్? ఏంటి? అలా పాదం వేసినప్పుడు ఆహ్, ఏమంటారు? మనకి ఎలాంటి అనుభూతి కలిగింది? సో, ఇలాంటియన్నీ అబ్జర్వ్ చేసుకుంటా ఉండటమే మైండ్‌ఫుల్‌నెస్ అనమాట. సో, ఇలాంటియి అన్నీ మనం డిఫరెంట్ ప్లేసెస్‌లో దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయొచ్చనమాట. ఒకటి తినేదాని మీద, మనం మాట్లాడే ప్రతి ఒక్క అంశం మీద. అంటే మనం ఇప్పుడు మనల్ని ఎవరో ఒకళ్ళు క్వెషనేసారు. దానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. రెస్పాండ్ అవ్వాలి. అంటే ఏం చేయాలి? ముందు మైండ్‌ఫుల్ లిజనింగ్. ముందు ఆహ్, బుద్ధిగా వాళ్ళేం చెప్తున్నారో వినాలి. విన్న తర్వాత మనం దానికి ఆన్సర్ ఎలా ఇవ్వాలి? మైండ్‌ఫుల్‌నెస్ టాకింగ్ అనమాట. అంటే మనం చెప్పేది వినాలి. విన్న తర్వాత విన్నదానికి సమాధానం చెప్పాలి. సో, ఇవన్నీ ఏంటంటే మైండ్‌ఫుల్‌నెస్‌తో చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ ఎక్స్‌పీరియన్స్, ఆ మాటలు గాని, ఆ వినికిడి శక్తి గాని ఇవన్నీ చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటాయన్నమాట. సో, మనకేంటంటే ఇలా మైండ్‌ఫుల్‌నెస్‌గా చేయటం వల్ల ఏంటంటే మధ్యన ఎవరమ్మా ఈ అబ్బాయి? తర్వాత చూద్దాం. సో, మనం ఇలా ప్రతి ఒక్క అంశం గూడా మైండ్‌ఫుల్‌నెస్‌లో చేయటం వల్ల ఏంటంటే ప్రెజెంట్‌లో ఉంటాం. సో, కమింగ్ టు మెడిటేషన్. మెడిటేషన్‌లో ఏమైతుందంటే మనం ఆహ్, ప్రెజెంట్ అంటే మనకిప్పుడు ఏదైతే శ్వాస ఏదైతే ఉందో, ఆ శ్వాస మీద ఫోకస్ చేస్తామనమాట. శ్వాస అంటే ఏంటిది? ఇప్పుడు ప్రెజెంట్ జరిగేది. శ్వాస అనేది పాస్ట్ గాదు, ఫ్యూచర్ గాదు. ఇప్పుడు ప్రెజెంట్ ఏదైతే రన్ అవుతుందో, దాన్ని అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మన శ్వాస అనేది విచ్ ఈజ్ ప్రెజెంట్ మూమెంట్ అనమాట. సో, మనం ఎప్పుడైనా గానీ టెన్షన్‌లో ఉన్నప్పుడు గానీ, ఇంకా వేరే పనులు చేస్తున్నప్పుడు గానీ, దాని మీద మైండ్‌ఫుల్‌నెస్‌గా ఉండాలి అంటే ఏం చేయాలంటే, ఇంటెన్షనల్‌గా మనకి కావాల్సుకొని ఇన్ బ్రెత్ అండ్ ఔట్ బ్రెత్. సో, ఉచ్ఛ్వాస, నిశ్వాస ఈ 2 ఇంటెన్షనల్‌గా తీసుకొని, ఒక 3 శ్వాసలు గనక తీసుకొని వదిలేస్తే మనకేమైతదంటే సో, అప్పుడు ప్రెజెంట్‌లోకొచ్చేస్తాం. సో, శ్వాస మీద ధ్యాస పెట్టడం అంటారు గదా! అలా అలా శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల మనం మనం ప్రెజెంట్ మూమెంట్‌లోకొస్తామనమాట. సో, ఇలా అయితే నేను మైండ్‌ఫుల్‌నెస్ మీద కొన్ని కొన్ని ఏరియాస్‌లో ఎక్స్‌ప్లోర్ చేశాను. మీకు చెప్పినట్టుగా వాకింగ్ మీద అండ్ డిఫరెంట్ సర్ఫేసెస్‌లో బ్రీత్ అనమాట. మనం ఇప్పుడు ఇంట్లో ఉన్నప్పుడు ఆహ్, ఏమైతది మనకి శ్వాస మీద ధ్యాస పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటాం. అలాంటి టైంలో ఏమైతే రకరకాల ఆలోచనలు వస్తా ఉంటాయి. సో, అలాంటి ఆలోచనలన్నీ ఎలా కట్ చేయాలి? సో, ఇప్పుడు నేను శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు నాకు నా ఆఫీస్ రిలేటెడ్ పనులన్నీ గుర్తొస్తా ఉంటాయి. అలాంటి టైంలో ఏం చేయాలంటే, దేని గురించైతే ఆలోచిస్తున్నామో దానికొక లేబుల్ పెట్టాలనమాట. ఇప్పుడు నేను నా ఆఫీస్ పనుల మీద ఆలోచిస్తున్నాననుకోండి. సో, దానికి ఆఫీస్ అనే ఒక లేబుల్ పెట్టడం వల్ల ఏమైతదంటే, ఆ ఆలోచనలన్నీ ఆ ఆఫీస్ రిలేటెడ్ ఆలోచనలన్నీ అక్కడ కట్ అయిపోతాయి. సో, ఇంటి గురించి ఆలోచిస్తున్నామనుకోండి. హో ఇంటి గురించి అని జెప్పి ఒక లేబుల్ అనుకున్నాము అంటే, సో, ఆ ఆలోచనలన్నీ అక్కడితో ఆగిపోతాయి. సో, అలా ప్రతి ఒక్క దానికి గూడా మనం లేబుల్ అనేది పెట్టుకుంటే,
మనకి వచ్చే ఆలోచనలన్నీ కూడా ఆగిపోతాయి. సో దట్ మనం ప్రెజెంట్ ఏదైతే బ్రీత్ ఉందో ఆ శ్వాస మీద ధ్యాస పెట్టొచ్చు. అలా శ్వాస మీద ధ్యాస పెట్టడం వల్ల ఏంటంటే, మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంటామనమాట. సో, మైండ్‌ఫుల్‌నెస్ ఈజ్ నథింగ్ బట్ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండటం అనమాట. ధ్యానం చేస్తేనే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నట్టు కాదు. సో, ధ్యానం చేస్తేనే ప్రెజెంట్ మూమెంట్‌లో ఉన్నట్టు కాదు. సో, ఇలా మైండ్‌ఫుల్‌నెస్‌లో ఉండటం వల్ల గూడా ప్రెజెంట్‌లో ఉన్నట్టనమాట. సో, ఒక్కోసారి అనుకుంటాము, అరే! ఈరోజు నాకు మెడిటేషన్ చేయటం కుదరలేదు. ఈరోజు మిస్ అయిపోయాను అని జెప్పేసి. అది ఏంటంటే ఇంటెన్షనల్‌గా మీరు స్కిప్ చేయలేదు. ఆర్ ఎల్స్ నేను స్కిప్ చేయలేదు. ఏదో డిఫరెంట్ యాక్టివిటీస్ వల్ల చేయలేకపోయాం. అలాంటి రోజు ఏం చేయాలంటే, చేసే పని ఏదైతే ఉందో దాన్ని శ్రద్ధగా మైండ్‌ఫుల్‌నెస్‌తో చేస్తే విచ్ ఈజ్ ఈక్వల్ టు మెడిటేషన్ అనమాట అది గూడా. సో, ఆ రోజు మీరు మెడిటేషన్ చేసినట్టే. సో, ఇది నేను అనుకున్న టాపిక్ అయితే. సో, ఇన్‌కేస్ ఎవరికైనా ఏదైనా క్వెరీస్ ఉంటే అడగండి. నాకు తెలిసిన దాంట్లో నేను చెప్పగలుగుతాను. యాహ్! ఇట్స్ యువర్ టర్న్ అనమాట. యాహ్! థాంక్ యూ ఎవరీవన్. సో, ఎవరైనా ఏదైనా మైండ్‌ఫుల్‌నెస్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్‌ప్లోర్ చేసిన దాంట్లో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఎవరికి ఏ డౌట్స్ లేవా? ఏ డౌట్స్ లేదంటే కంక్లూజన్ ఇచ్చేసి రికార్డింగ్ స్టాప్ చేస్తాను. సో, మనం రెగ్యులర్ దాని మీద కంటిన్యూ అయిపోవచ్చు. సో, ఎవరికీ ఏ డౌట్స్ లేవనే అనుకుంటున్నాను. అండ్ మనకి లైఫ్ ఫుల్‌ఫిల్‌మెంట్ అంటారు గదా! ఆ లైఫ్ ఫుల్‌ఫిల్ ఎలా అవుతుంది అంటే ఆహ్, 3 కాంబినేషన్స్ వల్ల లైఫ్ అనేది మనకి ఫుల్‌ఫిల్ అవుతుంది. సో, అదేంటి అంటే ఒకటి మెడిటేషన్ ప్లస్ బీయింగ్ ఇన్ ఎ ప్రెజెంట్ అంటే మనం ప్రెజెంట్‌లో ఉండటం వల్ల. అండ్ మూడోదొచ్చేసి మనకి మైండ్‌ఫుల్‌నెస్. సో, ఈ మూడిటిని కలపటం వల్ల ఏంటంటే, మనకి లైఫ్ అనేది ఫుల్‌ఫిల్‌మెంట్ అవుతుందనమాట. ఎక్కడ గూడా మనకి ఏమంటారు డిసప్పాయింట్‌మెంట్ అనేది నేను నా లైఫ్‌లో ఇది చేయలేదు, అది చేయలేదు అన్న డిసప్పాయింట్‌మెంట్ లేకుండా ఫుల్‌ఫిల్‌మెంట్‌తో లైఫ్ అనేది ఎండ్ అవ్వాలి అంటే, మనకి లైఫ్‌లో ఈ 3 ఉండాలి. విచ్ ఈస్ మెడిటేషన్ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి బీయింగ్ ఇన్ ప్రెజెంట్ అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి మైండ్‌ఫుల్‌నెస్. సో, ఆహ్, దట్స్ ఇట్ అనమాట. ఫైనల్ కంక్లూజన్. సో, ఎనీవన్ ఆహ్, ఇంకా ఎవరికైనా ఏదైనా క్వెషన్ ఉంటే అడగొచ్చు.